కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఊరికినే మాట్లాడడంలో దేవుని రాజ్యం లేదట. దేవుని రాజ్యం ఎందులో ఉందట అండి? శక్తితో ఉంది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నారో వారిలో ఎవరైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో వారే దేవుని రాజ్యం. అంటే ఈ లోకం అది వేరు, సంఘం వేరు, సంఘంలో దేవుని రాజ్యం వేరు. అర్థమైంది నేను చెప్పింది? మిగతా వాళ్ళు ఎవరు అంటే జన్మించేసాం అనుకుని భ్రమపడే వాళ్ళు ఉండొచ్చు, లేదా జన్మించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, ఇంకా మారు మనసు పొందుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో ఒకరోజు దేవుని రాజ్యంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాజ్యం ఎలాగ ఏర్పడుతుందండి? మాటలతో లేదు, శక్తితోనే ఉంది. రాజ్యం అంటే బిల్డింగ్లు కాదు, డినామినేషన్లు కాదు, చర్చిల ఆస్తులు కాదు, ఏది కాదు. రాజ్యం అంటే మనమే. మనం ఎలాగట? దేవుని శక్తి ద్వారా మనం ఏర్పడతాం. హల్లెలూయా. మనలో ఏముండాలి? ఇప్పుడు దేవుని రాజ్యం శక్తితో ఉన్నది అంటే మనం శక్తితో ఉండాలి. దేవుని రాజ్యం అంటే మనమే కదా. అది వాగుడుకాయ కాదు, అది ఏంటో తెలుసా? అది శక్తి కలిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? అతను శక్తితో ఉండాలి కదా. దేవుని శక్తి మనిషిలోనికి ఎలా వస్తుంది? దేవుని శక్తి మనిషిలోనికి వచ్చి ఎలాగ అతన్ని నడిపిస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. అంటే అంచెలంచెలుగా దేవుని శక్తి అంటే అది ఒకేసారి ఒక వ్యక్తిలోకి వచ్చేది. దేవుని శక్తి ప్రభావం తెలుస్తుంది, తర్వాత అంతరంగంగా నెమ్మదిగా అతను శక్తి పొందుకుంటూ ఉంటాడు. ఒకేసారి అది ఫిల్ అవుతుంది, పరిపూర్ణం అవుతుంది. దేవుని శక్తి పొందడంలో కూడా స్టెప్స్ ఉన్నాయి. అంటే అలా వెళదాం. ఈరోజు మామూలుగా దేవుని శక్తి పొందడం గురించి చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ అంత సింపుల్ విషయం కాదు అది. అది దఫాలుగా స్టేజీలుగా మనిషి పొందుకుంటూ దాంట్లో పరిపూర్ణతకి ఆ వ్యక్తి వెళ్తాడు. సో ప్రారంభం నుంచి పరిపూర్ణత వరకు ఉన్న మెట్లన్నిటినీ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మెట్లన్నిటినీ ఒక మెట్టు తర్వాత ఇంకో మెట్టు అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తూ మనం దేవుని శక్తిని ఎలా పొందుకోవాలి, ఆ శక్తితోనే మన జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనే అతి ముఖ్యమైన విషయాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకుని దేవుని శక్తి గలవారమై దేవుని రాజ్యం అగుదుముగాక. అంటే దేవుని శక్తి మన మీదకి ప్రవహించడానికి, అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి, ఆయన శక్తి మన మీదకి ప్రవహించడానికి మొదట స్వార్థ ద్వారా, తర్వాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా స్టెప్ బై స్టెప్ మనం దేవుని శక్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో విషయానికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుంచి నీవు ఎరుగుదు. లేఖనాలు ఎలాంటి వాటండి? శక్తిగలవి. లేఖనాలు ఎలాంటివి? శక్తిగలవి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి మన శరీరంలోనికి దూరుచు తలంపులను హృదయపు ఆలోచనలను పరిశోధించుచున్నదట. దేవునికి స్తోత్రం. మూడో విషయం ఏంటి? మనకు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? శక్తిగల లేఖనములు. దేవుని వాక్యము వినుట ద్వారా దేవుని శక్తి మనుషుల్లోనికి ప్రవేశిస్తట. వాక్యం వినడం ద్వారా. ఎందుకంటే ఆ వాక్యం ఎలాంటిదంట? సజీవమై బలము గలదై. దేవుని వాక్యం బలము గలది. అది వింటుండగా మనలోనికి దేవుని శక్తిని పంపుతూ ఉంటుందట. ఉదాహరణకి సింపుల్గా మీకు చెప్తాను. చాలా నీరసంగా, నిరుత్సాహంగా, ఇక పనవదరా మన జీవితం, ఇక మనం అది చేయలేము, లేదా ఇంకెందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే బాగున్నాం, ఈ అప్పులు ఒకదాని మీద ఒకటి, ఇంకా ఏదో ఒక రోజు మొత్తం ఉన్నదంతా కూడా పోతుంది, ఏట్రా ఈ జీవితం అనుకుని వచ్చావు చర్చికి, లేదా ఏదో మానసిక వేదంతో చర్చికొచ్చావు. వాక్యం జరుగుతుండగా సడన్గా నీతో మాట్లాడడం మొదలుపెట్టాడు దేవుడు. నీతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఏది నీ బాధ? ఎక్కడికి వెళ్ళింది? అది నీ నిరుత్సాహం ఎక్కడికి వెళ్ళింది? నీ దుఃఖం ఎక్కడికి వెళ్ళింది? వాక్యం బలము కలిగింది. ఆ బలము లేదా ఆ శక్తి నీలోనికి వచ్చి నీలో ఉన్న దుఃఖాన్ని మట్టుమయం చేసింది. దేవునికి స్తోత్రం.
మాటకున్న పవర్, అది మాటకున్న పవర్. అది ఎంత ఆశ్చర్యంగా పనిచేయగలదంటే అధికారి వచ్చి, ప్రభా ఇలాగా మా ఓడికి బాగాలేదు, సరే వస్తాను. ఎందుకు ప్రభా రావడం? నీ మాటకి ఎంత పవర్ ఉందని నేను నమ్ముతున్నానంటే, నువ్వు ఇక్కడి నుంచి అయిపోద్దని చెప్పు, అక్కడ ఆడు బాగుపడిపోతాడు. అంటే ఇక్కడి నుంచి మనం మాట్లాడింది అక్కడ పనిచేయడం అని ఈ ఫోన్ టెక్నాలజీ ఉందో అది అప్పుడే చేసాడు వేసాయా. ఇక్కడ స్వస్థత కలుగును కాక అన్నాడు, స్వస్థపడిపోయాడు. అడిపోయాడు. ప్రభు ఆశ్చర్యపోయి, నువ్వు అలా నమ్ముతున్నావా? అవును. నువ్వు అంత నమ్ముతున్నావా? నువ్వు ఎంత నమ్మితే అంతే కదా. ఏంటి దేవుని శక్తి మనకి ఎంత నమ్మితే అంత. ఏమనుకో, పాస్టర్ గారు చెయ్యేసి ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది, అంత నమ్మామంటే అంత జరుగుద్ది. లేదు పాస్టర్ గారు నువ్వు అంటే అయిపోతుంటే అంత జరుగుద్ది. అసలు పాస్టర్ గారు ఎందుకు రా దేవుడిని అడుగుతామంటే అంత జరుగుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత నమ్మితే అంత. సరే స్వస్థత కలుగును కాక అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎదురోడు వచ్చేసాడు. ఎరా ఎందుకురా కంగారు పోతున్నా అంటే, ఏ లేదండి బాబు వాడు బాగుపడిపోయాడు, మళ్ళీ మీరు అక్కడే ఉండిపోతారు తీసుకురావడం గురించి అంటే, ఏ టైంలో బాగుపడ్డాడు? కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి కలుగును కాక అన్నాడు. వెళ్ళిపోయింది టెక్నాలజీ. ఎగ్జాక్ట్ సెకండ్లో దేవుని స్తోత్రం. అదే సమయంలో అది దేవుని వాక్కు యొక్క శక్తి. దేవుని మాట ఎంత బలమగలదంటే శూన్యములో ఇది అంతటినీ సృష్టించింది. హల్లెలూయా. కలుగుగాక అంటే అయిపోయింది. దేవుని మాట బలము కలిగింది, దేవుని మాట శక్తి కలిగింది. ఆ దేవుని మాట మన మీదకు వస్తున్నప్పుడు, దేవుని మాట మన లోనికి వస్తున్నప్పుడు, దానిని మనం వింటున్నప్పుడు దేవుని శక్తిని మనం పొందుకుంటాం. హల్లెలూయా. లేకపోతే పేతురు ప్రసంగితంటే, పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా వారందరూ దేవుని శక్తి చేత నిండిపోయారట. దేవుని స్తోత్రం. ఎలా జరిగింది? వాక్యం యొక్క శక్తి. వాక్యం యొక్క శక్తి. దుష్టుడు ఏం చేశాడంటే, సంఘం ఆత్మ పొందుకోకూడదు ఎలాగా అనుకుని, సంఘం శక్తి పొందుకోకూడదు ఎలాగా అన్నాడు. వీడు ఫస్ట్ నుంచి ప్రతి చోట ఆడు కలగ చేసుకుంటాడు. ఎలా కలగ చేసుకుంటాడంటే, ఇప్పుడు సువార్త ఉంది, సువార్త ద్వారా ఏమెళ్తుంది? దేవుని శక్తి వెళ్తుంది. ప్రార్థన ద్వారా దేవుని శక్తి వెళ్తుంది. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుని శక్తి వెళ్తుంది. ఈసారి ప్లాన్ ఏం చేస్తారంటే, ఈ వాక్యం ద్వారా వీళ్ళు దేవుని శక్తి చేత నింపబడిపోతారు. అందుకని ప్రసంగంలో వాక్యం తగ్గించేసాడంటే, ఎలాగది? ప్రసంగంలో అసలు ప్రసంగం అంటేనే వాక్యం చెప్పడం కదా. ప్రసంగంలో వాక్యం ఎలా తగ్గించాడు. ఫస్ట్ ప్రసంగం టైం తగ్గించాడు. అప్పుడంట పౌలు రాత్రి వేళనే ఉద్దేశించి చాలాసేపు విస్తరించి మాట్లాడుతున్నాడు. 2 గంటలు ఎంతో ప్రసంగం చేస్తాడు. తగ్గించాడు. నేను విన్న సాక్ష్యం, పరంజ్యోతి గారు ఇంకా కొంతమంది ఆ కాలంలోని వాళ్ళు 4 గంటలు 3 గంటలు అంటండి ప్రసంగం. 3 గంటలు చెప్పేవారట. ఒకవేళ టైం పర్లేదంటే 4 గంటలు చెప్పేవారట ప్రసంగం. విశ్వాసులు వినేవారు. ఎందుకు వినేవారంటే ఆ పవర్ వాళ్ళకి కావాలి. హల్లెలూయా. ఆ పవర్ వాళ్ళని కూర్చోబెట్టింది. అలాగా గంటలో 3 గంటలు 4 గంటలు. నాకెలా తెలిసిందంటే, ఒకసారి రాజమండ్రి అవతల రాజవోలు అనే ఒక ఊరు ఉంటుంది, రాజవోలు. అక్కడికి నన్ను వాక్యానికి పిలిచారు. వాక్యాన్ని పిలిచి వాళ్ళు అన్నారు, పీటర్ గారు టైం మీ ఇష్టం అండి అన్నారు. 3 గంటలు చెప్పాను, మెసేజ్ 3 గంటలు చెప్పాను. చెప్పి భోజనం చేస్తుంటే ముసలావిడ వచ్చింది. వచ్చి, బాబు నువ్వు చెప్తుంటే పరంజ్యోతయ్య గారు గుర్తొచ్చారు. భయం వేసింది నాకు. ఆయనతో పోలికండి బాబు, మహానుభావుడు. ఎందుకు అలా అన్నారంటే, లేదండి అంత అలా ఖండించి చెప్పడం అని 4-5 గంటలు చెప్పి 2 నెలల ప్రసంగం అన్నదావిడ. వాళ్ళు వెళ్ళేవారంట మీటింగులకి 4 గంటలు. అంటే సాతానుగాడు ఏం చేశాడంటే, జాగ్రత్తగా టైం తగ్గించేశాడు. టైం తగ్గించి గంటకు వచ్చారు. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు గంట, నేను సేవకుడు అయ్యేటప్పటికి 45 నిమిషాలు. వాక్యం టైం ఎంత? 45 నిమిషాలు. ఇప్పుడు ఏంటో తెలుసా? షార్ట్ మెసేజ్ 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట. ఆన్లైన్ మెసేజ్లు అన్నీ ఏంటో తెలుసా? 29 నిమిషాలు, 28 నిమిషాలు. ఎక్కడ 4 గంటలు, ఎక్కడ గంట, ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఇది 28 నిమిషాలు. ఫుల్ మెసేజ్ 28 నిమిషాలు అంతే. ఎవరిదైనా మెసేజ్ గంట ఉందనుకో, ఎంతసేపా ఓపెన్ చేయడం కాదు, గంటం పావు మన వల్ల కాదు. అరే అందులో పవర్ ఉందరా. ఏముంది? పవర్ లేదు, టైం తగ్గిపోయింది. అది ప్లాన్ చూడండి. టైం తగ్గించాడు. మొదట టైం తగ్గించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? వాక్యం తగ్గించాడు. ఏముంటుందంటే, ముందు రెఫరెన్స్ ఎత్తి నెమ్మదిగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కథ దగ్గరికి వెళ్తాడు. ఆ కథలోంచి ఒక జోకు దగ్గరికి వెళ్తాడు. ఆ జోకులోంచి వాళ్ళ ఇంట్లో జరిగిన ఏదో సన్నివేశం దగ్గరికి వెళ్తాడు.
దాంట్లోంచి ఏమీ లేని ఒక కల్పించబడిన ఒక స్టోరీ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళి మళ్ళీ చివరి వాక్యం దగ్గరికి వచ్చేస్తాడు. ఈ 45 నిమిషాల ప్రసంగంలో వాక్యం ఎంత ఉందంటే 5 నిమిషాలు ఉంటుంది. వాక్యానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎంత ఉంటుందంటే ఇంకో 5 నిమిషాలు ఉంటుంది. మిగతాది ఏంటంటే ఈ 10 నిమిషాలు వినడం కోసం ఇదంతా మేకప్ అయిపోయింది. జోకులు మిక్స్ అయినాయి, కథలు మిక్స్ అయినాయి, కల్పితాలు మిక్స్ అయినాయి, వార్తలు మిక్స్ అయినాయి. ఏం జరిగితే అదే. ఇప్పుడు ఒక చోట ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాక్యంలో చెప్పచ్చు, తప్పేం లేదు. ఆ ఇన్సిడెంట్ వాక్యంలో చెప్పచ్చు. కానీ ఆ ఇన్సిడెంట్ ఎలా చెప్తారంటే, ఒక ఊరిలో, అది ఒరిస్సా బార్డర్ దగ్గర అనగనగా ఒక తండ్రి ఒక తల్లి, ఆ తల్లి ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటే తండ్రి తాగదీక స్టోరీ చెప్పి అయిపోయింది అరగంట. ఇందాక మనం సాక్షి 3 నిమిషాలు చెప్పుకున్నాం. దాన్ని అలాగో 20 నిమిషాలు అదే కథ. దాన్ని 3 నిమిషాలు కూడా చెప్పచ్చు, 20 నిమిషాలు. వాక్యంలో అంటే ప్రసంగంలో వాక్యాన్ని తగ్గించాడు. ఎందుకంటే వాక్యం శక్తి కలిగింది కాబట్టి. హల్లెలూయా. ఆ శక్తి కలిగింది ఉండకూడదు అని దాన్ని జాగ్రత్తగా ఎరేసేసి చిన్న మొక్కలు అలా పెడతాడు, దాన్ని కంప్లీట్ చేస్తాడు. ఈలోపు కొన్ని చోట్ల ఏంటంటే మొదలుపెట్టి అలా బయటికి వెళ్ళిన తర్వాత మనం అనుకుంటాం ఖచ్చితంగా మళ్ళీ ఏదో టైంలో వస్తాడులే వాక్యంలోకి అనుకుంటాం. రాడు. అలా పోయి అక్కడే పూర్తయిపోద్ది. అదే వాక్యం అక్కడ పూర్తి ఈలోపు జనాలు ఏడ్చేస్తుంటారు. ఎందుకు ఏడ్చేస్తుంటే కథ అలా చెప్పాడు అన్నయ్య. ఈలోపు వెనకాల కీబోర్డ్ ప్లేయర్ ఒకడు ఉంటాడు, అంటుంటాడు వెనకాల నుంచి. అంటే ఇది ఏడ్చేస్తారు వీళ్ళు. అయిపోయింది అంతే. ఆ రోజు ప్రసంగంలో వాక్యం లేకుండా చేశాడు. ఎందుకంటే వాక్యం బలమైంది. ఆ బలం సంఘానికి రావడం వాడికి ఇష్టం లేదు. వాక్యం శక్తి కలిగింది. అది వింటే జనాలు ఎక్కడైతే దేవుని బలంతో వచ్చేస్తారని పాడు చేశాడు. అందుకే ప్రసంగాలు ఉన్నాయి కానీ సంఘాల్లో శక్తి లేదు. ప్రసంగాలు ఉన్నాయి కానీ సంఘాలకే శక్తి లేదు. కారణం ఏంటంటే ప్రసంగంలో శక్తి కలిగిన వాక్యం లేదు. ప్రసంగంలో గబుక్కుని ఏమన్నా తీసుకున్న ఏదో మామూలుగా మాట్లాడి వాక్యం శక్తి కలిగిందే తీసుకుంటారు. కానీ ఏదో 4 మాటలు మాట్లాడి అయిపోద్ది. మనకు సింపుల్గా అప్పట్లో స్కిట్స్ ఉండేవి, ఇప్పుడు చేస్తున్నారు కానీ క్రిస్మస్ స్కిట్స్ అవిని. అది ఎలా స్టార్ట్ అవుద్దంటే ముందు ఒక చిన్న వాక్యంతో స్టార్ట్ అవుద్ది. ఎవరో వాక్యం చదువుకుంటున్నట్టుగా బైబిల్లో రెఫరెన్స్ తీసినట్టుగా స్టార్ట్ అవుద్ది. 1 నిమిషం అవుద్ది. అక్కడి నుంచి జోకులు స్టార్ట్ అవుతాయి. జోక్ వెనకాల జోకు పెర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత చివరి పాస్టర్ గారు వస్తారు ఏదో చెప్పడానికి. అనగానే జనాలకి ఏమవుతుంది, అయిపోయినట్టు ఉందన్నమాట సినిమా. చూడండి, పాత సినిమాల్లో పోలీసులు రాగానే సినిమా అయిపోయినట్టు. పోలీసులు వచ్చారంటే సినిమా అయిపోయిందనమాట. అలా పాస్టర్ గారు బైబిల్ పెట్టుకుని ఏమన్నా రెఫరెన్స్ చెప్తానంటే అయిపోయిందనమాట. అంతే. ఫస్ట్ ఒక వాక్యంతో స్టార్ట్ అవుద్ది, లాస్ట్ ఒక వాక్యంతో మిగులుతుంది, మధ్యలో అంతా సోది. ప్రసంగాలు అలా అయిపోయినాయి. వార్తలు, సైన్సు, సోషలు, చరిత్ర, తర్వాత కథలు, కల్పితాలు, నవ్వులు అయిపోయింది వాక్యం. సంఘం ఎలా శక్తి కలిగిందిగా ఉంటుంది? సంఘం ఎలా శక్తి చేత నింపబడుతుంది? దేవుని శక్తి, పరలోకంలో ఉన్న దేవుని యొక్క శక్తి భూమి మీద ఉన్న మనుషుల్లోనికి ఎలా ప్రవేశిస్తుంది? దేవుని వాక్యం బలము గలదై అది లోపలికి దూరుకుంటా పోతుందట. ఆ లోపలికి దూరుకుంటా పోకుండా ప్రసంగాల్లో వాక్యం పర్సంటేజ్ తగ్గిపోయింది. సో ప్రసంగం టైము తగ్గిపోయింది, చెప్తున్న ప్రసంగంలో వాక్యం తగ్గిపోయింది. ఎంత విచిత్రం అండి. నేను బిలీవర్గా ఉన్నప్పుడు మా చర్చిలో 20 నిమిషాలు అరగంట ఉండేది. ఒక్కొక్కసారి ఎప్పుడో 40 minutes. ఎంతసేపు చెప్తే అంతసేపు మాత్రం వాక్యమే చెప్పేవారండి. దేవుని స్తోత్రం. పనిచేసింది, బాగుపడ్డాం. అసలు 1 గంట చెప్పేస్తే వాక్యం, 1 గంట 50 నిమిషాలు ప్రతి ఆదివారం వాక్యం అందిస్తే ఏమైపోదాం అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఏమైపోదాం మీటింగుల్లో గంట చెప్తారు కదా, గంట ఇక చూడాలి, రాసేసుకోవడం రిఫరెన్స్లో. ఎవడన్నా పక్కిల్ అసలు సమస్య లేదు, ఎవడ మొఖం చూసేది లేదు. ఇంకా ఏమన్నా కోటాలకు వెళ్తే రాసేసుకోవడమే, రెఫరెన్స్లు రాసేసుకోవడం, ఎన్ని గుర్తుపెట్టేసుకోవడం. ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు శక్తిని పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. సంఘానికి శక్తి ఎందుకు ఉంటుంది? వాక్యం లేదు కదా ప్రసంగంలో వాక్యం లేనప్పుడు సంఘానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి ఎలా అయిపోయిందో. అయితే దేవుని శక్తి మనుషుల్లోకి వచ్చే 3వ విధానం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును వినుట. దేవుని వాక్యమును మనం ఆసక్తితో విని దానిని తీసుకుంటే మనం బలం పొందుకుంటాం. మన దుఃఖాన్ని ఎదిరించే బలం, చీకటి శక్తులను ఎదిరించే బలం, రకరకాల బలాలు మనలో అవి పెంపొందిస్తుంది. దేవుని వాక్యం మన లోపలికి వెళ్ళి మనల్ని దృఢపరుస్తుంది, శక్తిమంతులుగా చేస్తుంది. హల్లెలూయా.